Good morning, students. How are you all? I hope all you are all doing good and some. బాగున్నారండి అందరూ? ఇంట్లోనే ఉంటున్నారు కదా సేఫ్గా? ఓకే. Coming to here, our last topic of the volume 1 is plants around us. ఏంటండి మన లాస్ట్ టాపిక్? ప్లాంట్స్ అరౌండ్ అస్. పార్ట్ 1కి మీ అందరికీ వెల్కమ్. ఓకే, ప్లాంట్స్ అరౌండ్ అస్ ఏంటి మేడం? మన చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, ఏం చెట్లు ఉన్నాయి చెప్పండి మీ చుట్టూ? నీమ్ ట్రీ ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో దగ్గర, ఇంకోటి కోకోనట్ ట్రీ ఉంటుంది, ఇంకోటి పామ్ ట్రీస్ ఉంటాయి. వీటి గురించి కూడా తెలుసుకోవాలా? అంతే కదా, మరి సైన్స్ అంటే అంతే కదా, తెలుసుకోవాలి. A network of interrelated food chains is shown here. This is a missing link without which the network is never exit. Try to find out missing link from the given ఆప్షన్స్. సో ఇక్కడ మీకు ఒక ఫుడ్ చైన్ అనేది ఇచ్చారు. మీరు ఆల్రెడీ థర్డ్ క్లాస్లో కూడా నేర్చుకొని ఉంటారు ఫుడ్ చైన్ అంటే ఏంటి అని. మనకు ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఇప్పుడు ఫస్ట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, మనకు ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మీ పెడుతుంది మేడం ఫుడ్ ప్లేట్లో. ఫుడ్ మమ్మీ పెడుతుంది, కరెక్టే. మమ్మీ ఎక్కడి నుంచి వస్తుంది? మమ్మీకి డాడీ తెచ్చిస్తాడు మేడం రైస్. డాడీకి ఎక్కడి నుంచి వస్తుంది రైస్? డాడీ వెళ్ళి షాప్లో రైస్ ప్యాకెట్ ఎవరా అంటే రైస్ ప్యాకెట్ ఇస్తారు మేడం. షాప్లో అతనికి రైస్ ప్యాకెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన వెళ్ళి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి నాకు రైస్ ఇవ్వరా అని అంటే ఇస్తారు మేడం. ఫార్మర్కి రైస్ ఎలా వస్తున్నాయి? ఫార్మర్ ఏం చేస్తారు? రైస్ని పండిస్తారు, అంటే బియ్యాన్ని పండిస్తారు, వడ్లను పండిస్తారు కదా. సో ఆయన పండించడానికి రీజన్ ఏంటి? మనకు ఫుడ్ అనేది అవసరం. సో ఎక్కడి నుంచి వచ్చింది? నీకు తెలిసింది ఏంటి? మమ్మీ నీకు ప్లేట్లో ఫుడ్ పెడుతుంది, అది ఒకటే నీకు తెలుసు. కానీ మమ్మీ నుంచి డాడీ వరకు, డాడీ నుంచి షాప్ కీపర్ వరకు, షాప్ కీపర్ నుంచి ఫార్మర్ వరకు, ఫార్మర్ నుంచి అతను ఏం చేస్తున్నాడు అతని పని వరకు. ఇది ఫుడ్ చైన్ అంటే ఎక్కడైతే స్టార్టింగ్ ఎండింగ్ మనకు ఎలా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది. సో ఈ ఫుడ్ చైన్ అనేది మీకు లాస్ట్కి వెళ్ళే లోపల క్లియర్గా అర్థమవుతుంది. సో కమింగ్ టు హియర్ లెసన్లోకి వెళ్ళిపోదాం. వీ నో దట్ ఫుడ్ గివ్స్ అస్ ఎనర్జీ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. నేను ఏం చేస్తున్నాను ఏంటి మేడం మీకు తెలీదా? మరి కొత్తగా అడుగుతారు ఏం చేస్తున్నారని. నేను ఏం చేస్తున్నాను? మాట్లాడుతున్నానా, చెప్తున్నానా, టీచ్ చేస్తున్నానా? మూడికి చాలా డిఫరెన్స్ ఉంది. సో నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? టీచ్ చేస్తున్నాను. టీచ్ చేయాలంటే ఏం చేయాలి? నిలబడుకొని టీచ్ చేయాలి. కూర్చొని టీచ్ చేయడానికి అస్సలు వీలవుతుంది అనమాట. కాబట్టి నిలబడుకోవాలంటే ఏం చేయాలి? బ్లడ్ అనేది నా లోపల కనీసం అంటే నాకు ఒక 9 grams అన్న 10 grams అన్న ఉంటుంది కదా బ్లడ్. సో ఆ బ్లడ్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుంది బాడీలో? ఫాస్ట్గా సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు? నిలబడుకున్నాను కాబట్టి. సో నా కాలు నిలబడుకోవడానికి నాకు బేస్ ఇస్తున్నాయంటే నా లోపల బాడీలో ఉండే బ్లడ్ ఎలా అవుతుంది? నాకు సర్క్యులేషన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. సో ఈ ఫాస్ట్గా జరిగినప్పుడు ఇంకొక 2 hours ఇలాగే నిలబడి ఉండాలి ఖచ్చితంగా లెసన్ చెప్పాలి అని అంటే. సో ఆ 2 hours లోపల నాకు ఏమొస్తుంది? నీరసం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నేను ఫుడ్ తీసుకోకపోతే నాకు ఎనర్జీ లెవెల్స్ అనేటివి డౌన్ అవుతాయి. అదే నేను ఒక మార్నింగ్ ఒక 5 or 6 ఇడ్లీలు కానీ ఒక 7 or 8 దోశలు కానీ నచ్చాను అనుకోండి, ఇలాగే ఒక 3 hours కూడా చెప్పగలను. ఎందుకు చెప్పగలను? ఎనర్జీ. ఫుడ్ మనకేమిస్తుంది? ఎనర్జీ అనేది ఇస్తుంది. మనకి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్. మీరు ఎప్పుడు కూడా వింటూనే కూర్చోరు. ఇలా హోంవర్క్ చేస్తారు, క్లాస్ వర్క్ రాస్తారు, ఆడుకుంటారు, నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తారు? రీడింగ్ చేస్తారు. సో ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ అనేవి మనకు యూస్ఫుల్ అవుతాయి మన ఎనర్జీని బట్టి. వేర్ డూ వీ గెట్ అవర్ ఫుడ్ ఫ్రమ్? మనకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్రమ్ వేర్ డు ద హెబివర్స్, కార్నివర్స్. హెబివర్స్ అంటే ఏంటి? కార్నివర్స్ అంటే ఏంటి చెప్పాలి మీరే. నేను ఇక్కడ చెప్పే లోపల మీరు టక్కని చెప్పేయాలి మీ పేరెంట్స్కి. హెబివర్స్ అంటే ఏంటి, కార్నివర్స్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను మేడం. మీరు లాస్ట్ వీక్ చెప్పిన క్లాసే ఈ వీక్ గుర్తుండదు. మళ్ళీ మీరు కొత్తగా ఏంటి మేడం హెబివర్స్ కార్నివర్స్ అంటారు? మీరే చెప్పండి మేడం అంటారు. లాక్డౌన్ ఎఫెక్ట్ ఏం చేద్దాం? ఖచ్చితంగా అన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తాను వెళ్ళండి. Omnivores get the required energy for their bodies. Omnivores అంటే ఏంటి మేడం? మీ సైన్స్ లాంగ్వేజ్ మాకు అర్థం కాదు మేడం, మీరే చెప్పండి అంటారా? ఖచ్చితంగా నేను ఇప్పటికి హెబివర్స్ అంటే ఏంటి, కార్నివర్స్ అంటే ఏంటి ఎల్కేజీ నుంచి మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. మేము నార్మల్గా ఫస్ట్ క్లాస్ యూకేజీ నుంచి బేసిక్స్ మొదలైతే కదా హెబివర్స్ అంటే ఏంటి, కార్నివర్స్ అంటే ఏంటి. నాకైతే 6th 7th తెలిసాయిలేండి హెబివర్స్ కార్నివర్స్. మీకైతే యూకేజీ నుంచి తెలుస్తున్నాయి కదా, మరి మర్చిపోయారా? గుర్తుందా? మీకే చేస్తున్నాను చాయిస్ అనేది. వాట్ ఆర్ ద లివింగ్ థింగ్స్ దట్ కెన్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ త్రూ ఫోటోసింథసిస్? ఫోటోసింథసిస్ అంటే ఏంటి మేడం? మీరు క్లాస్ చెప్తున్నారా, క్వశ్చన్ బ్యాక్ అడుగుతున్నారా? ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం, మర్చిపోయాం మేడం. ఏంటి మేడం మీకు తెలియదా మా గురించి? నేర్చుకొని గుర్తుపెట్టుకోవాలి కదమ్మా. ఫోటోసింథసిస్ అంటే ఏంటి? ద ప్లాంట్స్ విచ్ కెన్ ప్రిపేర్ their own food by using sunlight, carbon dioxide and water. Oxygen is called water is called photosynthesis. Photosynthesis అంటే ఏంటి?
మనకి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసి, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఏంటి, మనం ఏదైతే వదులుతూ ఉంటామో పొల్యూషన్ అనేది, దాన్ని ఏమంటాం, కార్బన్ డైఆక్సైడ్ అంటాం. సన్లైట్, సన్ నుంచి వచ్చే రేస్ని. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, వాటర్. ఈ 3ని బేస్ చేసుకొని, ఈ మూడింటిని బేస్ చేసుకొని ఏదైతే మనకు ఫుడ్ని ప్రిపేర్ చేస్తుందో ప్లాంట్స్, వాటిని ఏమంటామమ్మా, ఫోటోసింథసిస్ అంటాం. ఏమంటాం, ఫోటోసింథసిస్. యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇంప్లస్ వాట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. దాని పేరే దానికి చెప్తుంది. ఫోటోసింథసిస్ అంటే ఏమేమి ఎసెన్షియల్స్ ఉండాలి. వాట్ ఈస్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ బోత్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అనిమల్స్కి కానీ ప్లాంట్స్ కానీ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్కి కూడా ఏంటి మెయిన్ సోర్స్, సన్లైట్. ఎందుకు సన్లైట్ అవసరము, సన్లైట్ మార్నింగ్ లేవగానే సన్లైట్ లేకపోయింది అనుకోండి, మూనే ఉండింది అనుకోండి, నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, రాత్రి అనుకొని పడుకుంటావు, అవునా కదా. ఎప్పుడు మూనే ఉంటే ఇంక నువ్వు ఎప్పుడు స్కూల్కి వచ్చి చదువుతావు చెప్పండి. సో సన్లైట్ మార్నింగ్ లేవగానే 6 o'clock ఏం చేస్తుంది, 5:30, 5:45 కల్లా సన్ రైజ్ అవుతుంది. సో మార్నింగ్ లేగాలి, సన్ రైజ్ చూడాలి అని ఎందుకంటాము, ఒక పాజిటివ్ ఎఫెక్ట్ అనేది మనకు వస్తుంది బాడీకి. ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి. ఆ సన్ ఎంత బ్రైట్గా ఉంటుందో మన డే కూడా అంతే బ్రైట్గా ఉండాలి. ఆహా లేదు నాకు మూనే ఇష్టం, నేను రాత్రి పడుకుంటాను అంతే. ఇదే మన డెసిషన్ పిల్లలుగా చెప్పండి. ఖచ్చితంగా 5:45కి లేయాలి. 6:30 కల్లా ఏం చేయాలి, మనకు నార్మల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో బ్రష్, బాత్ ఇవన్నీ చేసేయాలి. 6:30 to 7:30 ఏం చేయాలి, మార్నింగ్ చదివితే మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఎందుకు అలా చెప్తారు, నైట్ అంతా ఫుల్గా రిలాక్స్ అయి ఉంటాం, స్ట్రెస్ అంతా పోయి ఉంటుంది. మార్నింగ్ ఖచ్చితంగా చదవాలి 7:30 వరకు. 7:30 నుంచి 7:45 వరకు మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయండి, ఒక గ్లాస్ పాలు తాగండి. 8 కల్లా బయలుదేరండి, 8:30 కల్లా స్కూల్లో కరెక్ట్ టైంకి ఉంటారు. ఇలా కాకుండా మనం లేచేది 8 గంటలకంటే 7:45కి లేస్తాము. అది మమ్మీ తిట్టి కొట్టో లేదంటే డాడీ తిట్టి కొట్టో లేపితే కానీ లేయము. 7:45 కల్లా అప్పుడే అయిపోయిందా మార్నింగ్, 8:45 స్కూల్కి వస్తాం, లేట్ అవుద్ది. మేడం ఏం చేస్తుంది, ఖచ్చితంగా మేడం చాలా స్ట్రిక్ట్ అనమాట. ఖచ్చితంగా ఏం చేస్తుంది, బయట నిలబెట్టేస్తుంది. సో బయట హాఫ్ అన్ అవర్ నిలబెట్టించిన తర్వాత ఎండలో ఎండిన తర్వాత ఖచ్చితంగా మేడంకి భయపడి మనం ఏం చేస్తాం, మార్నింగ్ లేస్తాం అనమాట. ఈవెన్ మీకైనా అంతే, మాకైనా అంతే. షీ ఈస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ వెరీ డిసిప్లైన్ మేడం అనమాట మన మేడం. నెక్స్ట్ సో ప్లాంట్స్కి కానీ యానిమల్స్కి కానీ రెండింటికి ఏమవసరము, సన్లైట్ అనేది అవసరం. సో ఫోటోసింథసిస్ అంటే చెప్పాను కదా, గ్రీన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్. టేక్ డౌన్ చిల్డ్రన్. ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్మీడియట్ ఓన్లీ డిగ్రీ ఒకవేళ బైపీసీ తీసుకుంటే ఖచ్చితంగా ఇదే వస్తుంది. ఇంటర్లో ఉంటుంది కదా బైపీసీ 10th వరకు, బయాలజీలో ఖచ్చితంగా ఫోటోసింథసిస్ గురించి ఒక లెసన్ మొత్తం ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వాటర్ని ఏమంటామమ్మా, వాటర్ని కెమికల్ నేమ్ ఏంటి, H2O. నోట్ దిస్ పాయింట్, H2O. కెమికల్ నేమ్ ఏంటమ్మా, H2O. కార్బన్ డైఆక్సైడ్కి కెమికల్ నేమ్ CO2. CO2 అంటే ఏంటి, కార్బన్ డైఆక్సైడ్. మీకు ఇవి మోల్స్ ఇవన్నీ కూడా మీకు హైయర్ సెక్షన్ 6th 7th వెళ్ళినప్పుడు అక్కడ మీకు టీచ్ చేస్తారు. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్, తర్వాత ఏంటి మెయిన్ ఇంటిగ్రెంట్, సన్లైట్. వాట్ ఇస్ దిస్, సన్లైట్. ఫోటోసింథసిస్ అనగానే రాత్రి 12కి లేపి ఫోటోసింథసిస్ అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని చెప్పేయాలి. ఏం చెప్పేయాలి, ద ప్లాంట్స్ విచ్ కెన్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ ఆన్ యూజింగ్ కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ సన్లైట్. ఇలా కళ్ళు మూసుకొని చెప్పాలి, ఖచ్చితంగా రావాలి. అలా వస్తేనే స్టడీస్ అనేవి మనకు వస్తాయి. ఖచ్చితంగా అంత మెమరీ పవర్ పేస్ట్ చేసుకోవాలి. మెమరీ పవర్ లేకుంటే ఏం చేయాలి, మార్నింగ్ లేసి ఒక 4 బాదమ్స్ తినేసి వచ్చే ఖచ్చితంగా మెమరీ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే బాదమ్స్ తిన్నాను కదా ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందా, లేదు. నువ్వు ఏం చేయాలి, డిటర్మినేషన్ ఉండాలి. ఖచ్చితంగా నాకు రావాలి. వాడికే ఫస్ట్ ర్యాంక్ ఏంటి, ఎప్పుడు నాకు రాదా, నాకు లేదా, దేవుడు ఎప్పుడు అందుకు ఒకటే బ్రెయిన్ ఇచ్చింటాడు. ఫస్ట్ ర్యాంక్ వాడికి ఇంత పెద్ద బ్రెయిన్, సెకండ్ ర్యాంక్ వాడికి దానికంటే కొంచెం బ్రెయిన్, థర్డ్ ర్యాంక్ వాడికి ఇంకొంచెం బ్రెయిన్ తక్కువగా ఇవ్వడు ఎప్పటికీ. అందరికీ ఒకటే బ్రెయిన్ ఉంటుంది, ఒకటే బాడీ పార్ట్స్ ఉంటాయి. మనం యూజ్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. సో ఫోటోసింథసిస్ అంటే అర్థమైంది కదా. Plants exhibit among amazing diversity. They are wild plants, cultivated and weeds. Wild plants. వెళ్ళి వైల్డ్ ప్లాంట్స్ అంటే ఎవరికైనా ఇష్టం అని అడుగుతారా, బయట ముళ్ళు ఉంటే వెళ్ళి పట్టుకుంటారా, నాకు చాలా ఇష్టం మేడం ముళ్ళు అంటే వెళ్ళి పట్టుకో. మరి ఏమైతే కింద బ్లడ్ కూడా అలాగే వచ్చేస్తుంది. నెక్స్ట్ కల్టివేటెడ్ ప్లాంట్స్ అంటే ఏంటి చెప్పాలి. అండ్ వీడ్స్ అంటే ఏంటి, కలుపు మొక్కలు అంటే ఏంటి తెలుసుకుందాం. Wild plants grown on their own in natural state with no human interferences and care. Wild plants అంటే ఏంటి, అవంతకు అవి పెరుగుతాయి.
అవునా కదా, మనం కూడా పెరుగుతున్నాం. ఎందుకు మనం అంతకు మనమే పెరుగుతున్నామా? మమ్మీ ఏం చేస్తుంది రోజు మార్నింగ్ లేవగానే నా బేబీ ఎంత హ్యాపీగా ఉండాలో, నా బేబీ బాగా చదువుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ మమ్మీలు ఎప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ రావాలి, మంచిగా చదువుకోవాలి, వాడు మంచి స్టేజ్లో ప్రతి మా మమ్మీ కూడా అలాగే కోరుకుంటుంది. ఈవెన్ నన్ను కూడా నువ్వు మంచి స్టేజ్లో ఇంకా మంచిగా డెవలప్ అవ్వాలని కోరుకుంటుంది, ఎందుకంటే మమ్మీ వాళ్ళకు ఉండేది అదే, ఇంకేం లేదు. కానీ మనం ఏం చేస్తాం, మమ్మీ పెట్టినంత తిని స్కూల్కి వచ్చి నిద్రపోదాం అనమాట. అదే నేను చేసేది. కంపల్సరీగా ఏం చేయాలి, వాళ్ళని హ్యాపీగా ఉంచాలి. ఈ ప్రపంచంలో మనం డబ్బుతో కొనలేనివి చాలా నేను చెప్తూ వచ్చాను. లాస్ట్ క్లాస్లో పార్ట్ 1లో జరిగినప్పుడు లాస్ట్ లెసన్లో చాలా చాలా వస్తువులు మనం డబ్బుతో కొనలేమని చెప్పాం. సో కొన్ని వస్తువులు కూడా మనము డబ్బుతో కొనొచ్చు, కానీ కొన్ని వస్తువులు కొనలేము. కానీ మనం ఈ పేరెంట్స్కి ఇచ్చే గ్రేట్ గిఫ్ట్ మనీనో లేదంటే ఇంకేదో కాదు, మంచి పేరు. మన వల్ల వాళ్ళకి మంచి పేరు, మనం ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వచ్చే ఆ హ్యాపీనెస్ వాళ్ళకి మనం ఒక 10 lakhs 20 lakhs మనం తీసుకొచ్చి ఇచ్చినా వాళ్ళకి అంత హ్యాపీనెస్ ఉండదన్నమాట. ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలు మంచి స్కూల్లో చదవాలి. వేదాస్లోనే ఎందుకు చదవాలి, వేదాస్లో అయితే మంచి డిసిప్లైన్ ఉంటుంది, ఖచ్చితంగా చదువు వస్తుంది. హ్యాండ్ రైటింగ్ చూస్తే నాకు కూడా, నేను ఫస్ట్లో వచ్చినప్పుడు దాదాపు 1 year అవుతుంది కదా ఇక్కడ వచ్చి, ఈవెన్ నేను కూడా పిల్లలతో అలాంటి హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కాలిగ్రఫీ ఎంత మంచి హ్యాండ్ రైటింగ్, చూడగానే ఎంత బాగుంటుంది హ్యాండ్ రైటింగ్, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంత ఎఫర్ట్ లేకుంటే, ఎంత మనం పిల్లలకు అంత గెయిన్ చేయకుంటే ఎలా వస్తుంది. సో ప్రతి పేరెంట్ కూడా వాళ్ళ పిల్లల్ని ఒక మంచి పొజిషన్లో చూడాలనే అనుకుంటారు, కానీ పిల్లలు మాత్రం ఏం చేయాలి, చదువు రాదని ఎవ్వరు చెప్పకూడదండి. చదువు అందరికీ వస్తుంది, మనం కష్టపడి ఇష్టపడి 2 చేసి చదవాలి. అలా కాకుండా కష్టపడే చదివామనుకోండి రాదు, ఇష్టపడి చదవాలి. మనకి ఎక్కువ ఏదైతే ఇష్టం ఉంటుందో ఖచ్చితంగా అది కావాలి మనకు. సో మన స్టడీస్ని కూడా మనం అలా ఎక్కువ ఇష్టపడ్డాం అనుకోండి, ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి యూ ఆల్వేస్ మేక్ పేరెంట్స్ టు ఫీల్ ప్రౌడ్ అండ్ టు ఫీల్ హ్యాపీ. సో వైల్డ్ ప్లాంట్స్ గ్రో ఆన్ దేర్ ఓన్ ఇన్ న్యాచురల్ స్టేట్ వితౌట్ నో హ్యూమన్ ఇంట్రీస్ ఆర్ కేర్. మనం ఏం కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మన ఇంటి దగ్గర ఏమైనా చిన్న ప్లాంట్ చేసుకుని అనుకోండి, క్యారెట్ ప్లాంట్ కానీ, లేదంటే క్యాక్టస్ కానీ, క్యాక్టస్ అంటే నార్మల్గా వేసుకుంటారు షో ప్లాంట్స్. సో నెక్స్ట్ అలోవెరా, ఇవన్నీ వేసుకుంటే మనం ఖచ్చితంగా వాటికి మాన్యూర్ వేయాలి. మాన్యూర్ అంటే ఏంటి, ఆవు పేడ. మేడం ఆవు పేడనా మేడం, ఏంటి మేడం మీరు అన్నీ ఇలా చెప్తారు, మనకు ఆవు పేడ అంటే తెలియదు కదా. సో ఆవు పేడలో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆవు పేడ అంటే మనలాగా మనం గోబీలు తింటాం, పానీపూరీలు తింటాం, నాన్ వెజ్ తింటాం, వెజ్ తింటాం, అన్నీ తింటాం, కలవరగంప అయిపోతుంది మన బాడీ అంతా. కానీ అదే అనిమల్స్ అయితే ఆవులు మంచిగా గడ్డేమేస్తాయి. గడ్డలో ఎంత ప్రోటీన్ ఉంటుందో తెలుసా, ఎంత మినరల్స్ ఉంటాయో తెలుసా, ఎంత విటమిన్ ఉంటుందో తెలుసా. సో అవన్నీ కలిపి డైజెస్ట్ అయినప్పుడు మనకు మాన్యూర్గా వచ్చేస్తుంది దాని మోషన్ అనేది. సో అది ఏం చేస్తుంది, అది తీసుకెళ్ళి మనము పొలాల్లో వేసినప్పుడు మంచిగా అవి వస్తాయి. చూసారా, జంతువుల నుంచి మనకు ఒక్కటన్నా అన్యూస్ఫుల్ థింగ్ అనేది ఒక్కటన్నా ఉందా? ఒకవేళ మనం వాటిని కొడితే తప్ప మనకు తిరిగి హాని చేసేవి, వాటి నుంచి మనకు అన్యూస్ఫుల్ థింగ్స్ అయితే నాకు తెలిసి ఏం లేవు. వాటి తిండి వాటి మోషన్తో కూడా మనం యూస్ఫుల్ థింగ్స్ చేస్తున్నాం, కానీ మనదైతే ఏమైనా పనికి వస్తుందా, స్మెల్ తప్ప. కాబట్టి అలాగా మనకు అనిమల్స్ నుంచి వచ్చే మాన్యూరు మనకు ఇలా ప్లాంట్స్ని కల్టివేట్ చేయడానికి, ప్లాంట్స్ని గ్రో అప్ చేయడానికి యూజ్ అవుతాయి. సో ఈ వైల్డ్ అనిమల్స్ అనేది ఏ కేర్ లేకుండా అవెంతకవే పెరిగిపోతాయి. ఎలా పెరుగుతాయి, సన్లైట్ ఉంది, ఎక్కడెక్కడో మనం చదువుతూ ఉంటాం ఇలాగ విత్తనాలు ఎవరు తినేసి పడేసినట్టు, అక్కడ ఫర్టైల్ సాయిల్ ఉంటుంది. అంటే ఫర్టైల్ సాయిల్ అంటే మంచి భూమి ఉంటుంది, సాగే భూమి ఉంటుంది. సో అక్కడ ఆ సీడ్ అనేది పడినప్పుడు వర్షం, అది ఆటోమేటిక్గా వర్షాకాలం వచ్చినప్పుడు వర్షం వస్తుంది, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండ వస్తుంది, వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి, ఎండాకాలం వచ్చినప్పుడు ఎండ వస్తుంది, హ్యాపీగా చక్కగా పెరిగిపోతాయి. ఏ కాంప్లైన్ అవసరం లేదు, ఏ బూస్ట్ అవసరం లేదు, ఏ హార్లిక్స్ అవసరం లేదు చెట్లకైతే. మనకైతే ఖచ్చితంగా మార్నింగ్ ఒక గ్లాస్ హార్లిక్స్, సాయంత్రం ఒక గ్లాస్ బూస్ట్, మధ్యాహ్నం ఒక గ్లాసు మజ్జిగ ఖచ్చితంగా కావాలి, లేకుంటే మనము సురేవల్ కాదు ఏంటో ఈ మనిషి. నెక్స్ట్ కల్టివేటెడ్ ప్లాంట్స్ ఆర్ గ్రోన్ బై హ్యూమన్ బీయింగ్స్ ఫర్ దేర్ యూస్. కల్టివేటెడ్ ప్లాంట్స్ అంటే ఏంటంటే మన యూస్ కోసం మనం పెంచుకుంటాము. టమాటాలు లేకుండా కూర చేస్తామా, చేయలేము. అదే ఇంకోటి ఎర్రగడ్డలు లేకుండా కూర చేస్తామా, చేయలేము. క్యారెట్స్ తినకుండా ఉండగలమా, ఉండలేము. ఎందుకు, క్యారెట్స్ తింటే ఐసైట్ మనకు తొందరగా ఫస్ట్ క్లాస్కి సెకండ్ క్లాస్కి స్పెట్స్ రావు. ఖచ్చితంగా 60 years మనం రోజు ఒక 2 carrots కానీ 1 carrot అట్లీస్ట్ తింటూ ఉంటే ఏమవుతుంది, 60 years కానివ్వండి మనకు స్పెట్స్ అనేవి రావు అనమాట. విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది. దిస్ మ్యాన్ ఈజ్ ట్రైయింగ్ టు రిమూవ్ ఏ ప్లాంట్. వై, ఎందుకు, ఇక్కడ ఒక మనిషి ఒక హ్యాండ్ వచ్చేసి మనకి ఏం చేస్తుంది, రిమూవ్ చేస్తుంది ప్లాంట్ని. ఇట్ ఈజ్ అన్ అన్డిజైరబుల్ ఆర్ అన్వాంటెడ్ ప్లాంట్స్. కలుపు మొక్కలు అని నాకు చెప్పాను కదా, వీడ్స్ అని. అన్వాంటెడ్, అవసరం లేదు. ఇప్పుడు ఈ చాక్ పీస్ ఉంది, నేను ఇక్కడ బోర్డు యూజ్ చేసే వరకే, దాని తర్వాత ఏం చేస్తాను, ఇది అయిపోతుంది. ఈ బోర్డు నేను రాసే వరకు, ఇది రాసిన తర్వాత ఇది అయిపోతుంది, నేను పక్కన పడేస్తాను. లేదనుకోండి, ఇది అమ్మో నా చాక్ పీస్ చాలా మంచిది అని తినేస్తానా, తినలేదు. ఎందుకు, చాక్ పీస్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. కాబట్టి అన్వాంటెడ్ థింగ్స్ మన లైఫ్
లైఫ్లో కూడా మన బ్రెయిన్లో చాలా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటాయి. ఏంటి, స్కూల్లో కూర్చుంటాము, మమ్మీ ఏం చేస్తుంది, గులాబ్ జామున్ చేస్తుందా, బిర్యానీ చేస్తుందా, టీవీలో ఏమొస్తుంది, టామ్ అండ్ జెర్రీ వస్తుందా, భీమ్ వస్తుందా, చోటా భీమ్ వస్తుందా, లేదంటే ఇవాళ బయటికి ఎక్కడికి వెళ్ళాలి, ఇవాళ సాయంత్రం ఎవరితో మాట్లాడి, ఇవన్నీ అన్వాంటెడ్ థింగ్స్. ఎక్కడైతే నువ్వు ఉంటావో అక్కడ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉంచాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఏం చేస్తున్నా 100% నువ్వు ఇవ్వాలి ఆ వర్క్ మీద, తర్వాత సెకండరీ మిగతా ఏమైనా. అలా కాకుండా ఇలా అన్వాంటెడ్ థింగ్స్, కలుపు మొక్కలు ఏమైనా ఉంటే మీ బ్రెయిన్ నుంచి తీసి పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్, these plants often grow, spread fast and pose a serious threat to a desirable. చూసారా, ఒకవేళ ఈ కలుపు మొక్కల్ని పెంచామనుకోండి మొత్తం కూడా పంటనంతా నాశనం చేస్తాయి. అందుకే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, తులసి మొక్కల్లో కలుపు మొక్కని తీసి పక్కన పడేయాలిరా అంటే. తులసి మొక్క అంటే ఏంటి, మంచి తులసి. ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే తులసిని పూజిస్తాం. ఎందుకు, ఆ తులసి నుంచి వచ్చే స్మెల్ని మనం పీల్చుకున్నా కూడా మన బాడీలో ఏవైతే క్రిములు ఉంటాయో అవి చచ్చిపోతాయి. అది తెలియదు. మనం ఎందుకు పూజిస్తామో, వాళ్ళు పూజిస్తున్నారు, మనం పూజించకూడదు. ఇది కాదు, ట్రెడిషన్స్ కానీ కస్టమ్స్ కానీ మనం తయారు చేసుకున్నాం, కానీ వాటి నుంచి వచ్చే మంచిని చూడాలి. అందుకే సైన్స్ చదవాలిరా బాబు, సైన్స్ తెలుసుకోవాలిరా బాబు అంటాం. పసుపు నీళ్ళు చదివితే లేదు మేడం నేను క్రిస్టియన్, నేను పసుపు నీళ్ళు తాగను, పసుపు నీళ్ళు తాగకుంటే ఏమవుద్ది, లోపల ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేటరీస్ అనేవి మీకు ప్రొడ్యూస్ కావు. యాంటీ బ్యాక్టీరియా ఉండదు, బ్యాక్టీరియానే ఉంటుంది. బ్యాక్టీరియా ఉంటే ఏమొస్తుంది, నీకు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతే జలుబు వస్తుంది, దగ్గు వస్తే ఇంకా ఏమొచ్చినా కూడా నువ్వు 24 గంటలు బెడ్లోనే ఉంటావు. అందుకే ఇప్పుడు కరోనా వచ్చి చాలా మంచి పని చేసింది. నో క్యాస్ట్, నో రిలీజియన్, నథింగ్. వీఆర్ ఆల్ వన్, వీఆర్ ఆల్ హ్యూమన్స్, వీఆర్ ఆల్ ఈక్వల్. ఎందుకు ఇలాగా? సో పసుపు నీళ్ళు అంతే మంచిది. పసుపు నీళ్ళు ఏంటి, మంచిది, తాగాలి. పసుపు అంటే ఏంటి, యాంటీ బ్యాక్టీరియల్, అది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే మనకి ఎక్కడైనా పుండే ఉంటుంది, అక్కడ మండకుండా పసుపు పెట్టేయాలి, అది మళ్ళీ డిసీజ్ కాకుండా, పెద్దది పుండు కాకుండా. సో ఇలా మంచిని మనం చూడాలి, కానీ వాటిలో ఉండే ట్రెడిషన్స్ని, వాటిలో ఉండే రిలీజియన్స్ని మనం చూడకూడదు. ఒక మంచి ఉందంటే దెర్ ఈజ్ నో రిలీజియన్, దెర్ ఈజ్ నథింగ్. వీ హ్యావ్ టు గో అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. దట్స్ ఇట్. నెక్స్ట్, such plants are called weeds. A weed can be defined simply as a wild plant in the wrong place. చూసారా, వైల్డ్ ప్లాంట్ అంటే కలుపు మొక్క ఎప్పుడు తప్పుడు ప్లేస్లోనే ఉంటుంది. సో వాట్ ఈజ్ మీన్ బై వీడ్ అంటే మీకు చిన్నది మైండ్లో వీడ్ ఓన్గా రాయండి. ఇక్కడ బుక్లో ఉండేది రాయాల్సింది నేను ఎప్పుడు చెప్పను పిల్లలకి. ఐఎమ్ వెరీ హ్యాపీ పిల్లలు స్లిప్లెస్ రాసేటప్పుడు నేను చెప్పిన లెసన్ విని వాళ్ళందరూ ఆన్సర్స్ రాస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో వీడ్ అంటే ఏంటి అని అంటే అన్వాంటెడ్ ప్లాంట్. What is mean by weed plants? Weed plants is an unwanted plant or undesirable plant. Next, these plants are spread very fast. Second point ఏంటి, ఇవి చాలా ఫాస్ట్గా పెరుగుతాయి. నెక్స్ట్, it will collapse all or it will spoil all the fields. అయిపోయి అంతే. వాట్ ఈస్ మీన్ బై వీడ్? వీడ్ ఈజ్ ఏ అన్డిజైరబుల్, అన్వాంటెడ్ ప్లస్ అవసరం లేని మొక్క. ఇది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. వెరీ ఫాస్ట్ ఇట్ విల్ గ్రో. అండ్ నెక్స్ట్ ఇంకోటి అండి, లాస్ట్ పాయింట్, it poses very serious and desirable అంటే ఇది చాలా ఎక్కువగా స్పాయిల్ చేస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ వీడ్. అయిపోయి అంతే. కల్టివేటెడ్ ప్లాంట్స్ అంటే ఏంటి, ఇవి మనకి దీస్ ప్లాంట్స్ ఆర్ గోయింగ్ టు యూజ్ఫుల్ ఫర్ హ్యూమన్స్. ఇవి మనకి యూజ్ అవుతాయి ఫర్ ఫుడ్, కుకింగ్ పర్పస్, ఈటింగ్ పర్పస్. వైల్డ్ ప్లాంట్స్ అంటే ఏంటి, వైల్డ్ ప్లాంట్స్ గో వితౌట్ కేర్ ఆఫ్ ఎనీ వన్. సో ఎవరు కేర్ చేసినా చేయకపోయినా వాటి పాటికి అవి పెరిగిపోతాయి. ఇంతే, అయిపోయి. దీనికి ఏంటో మరి బాధపడిపోతూ ఉంటాం, బయట నిలబడుతూ ఉంటాం. ఊరికే స్కూల్లో పైన నేర్చుకోరాలేదంటే నేర్చుకోలేదు, బయట నిలబడ్డాము, మేడం గారు రావడము, మేడం వచ్చి ఖచ్చితంగా ఏం చేస్తుంది, 2 పడతాయి. ఎందుకు, నువ్వు మళ్ళీ నేర్చుకోరావాలి కాబట్టి. సో ఇవన్నీ ఎందుకు, నువ్వు నేర్చుకొని రావట్లేదు కాబట్టి. నేర్చుకోవాలంటే ఏం చేయాలి, నీకు ఫస్ట్ లెసన్ అర్థం కావాలి. లెసన్ అర్థమైంది అనుకోండి, 80% ఆఫ్ లెసన్ అర్థమైతే ఆటోమేటిక్గా 20% నువ్వు చదివినా చదవకపోయినా నీకు మైండ్లో ఉంటుంది కాబట్టి నువ్వు అలా ఓన్గా రాస్తావు. ఓకేనా. నెక్స్ట్, in India, these plants grown by roadside and railway tracks on cultivated lands and wastelands beside invading agricultural crop fields. This cause lung, eye and skin diseases in human beings. Identify the nutritious wheat. సో మన ఇంటి పక్కన కానీ రైల్వే స్టేషన్లో కానీ మనకి ఏం కనిపిస్తుంటాయి, జిల్లేడాకులు కనిపిస్తుంటాయి. జిల్లేడాకులు చూస్తూ ఉంటారా. సో ఈ జిల్లేడాకులు ఎవరైనా తెలియని వాళ్ళు కళ్ళల్లో వేసుకునే పాపం కళ్ళు పోతాయి. సో ఇవన్నీ ఏంటి, మన బాడీకి హార్మ్ చేస్తాయి. ఆ జిల్లేడాకులు ఒకసారి మనం పట్టుకున్న వాటిలో నుంచి వచ్చే మిల్క్ మన బాడీలో ర్యాషెస్ని తెప్పిస్తాయి. మనకు లంగ్కి ఇన్ఫెక్షన్ అనేవి వాటి స్మెల్ చూసాం. పిల్లలు కొంతమందికి హ్యాబిట్ ఉంటుంది. ఏం హ్యాబిట్ అది, వెంటనే వెళ్ళగానే వాసన చూస్తూ ఉంటారు. ఆ వాసన చూడగానే ఏమవుతుంది, ఖచ్చితంగా అవి మంచివా చెడ్డవా అని తెలియకుండానే మన బాడీలోకి ఇన్ఫెక్ట్ అయిపోయి మనకు లంగ్ డిసీజెస్ అనేటివి కాస్ అవుతుంటాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్లాంట్స్ కెన్ గ్రో ఇండోర్ అండ్ అవుట్డోర్. సో కొన్ని ప్లాంట్స్ అయితే మీరు ఇక్కడ చూస్తున్నారా, క్లైంబర్స్, వీటి గురించి కూడా మనం ఫ్యూచర్ ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో క్లైంబర్స్ ఇవి ఏం చేస్తాయి, ఇండోర్లో పెరుగుతాయి, అవుట్డోర్లో పెరుగుతాయి. సో కొన్ని ప్లాంట్స్ అయితే అవుట్డోర్ అంటే బయట మనం షోకి పెంచుకుంటాం, ఇండోర్ అంటే ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ పార్ట్ 1. మళ్ళీ మనం పార్ట్ 2లో కలుసుకుందాము. అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.